మెఫీబోషెతు జీవితంలో ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన ఐదో పాఠం ఏంటంటే, ఆయన ధనాపేక్ష లేనివాడు అండి. ఏం లేదు, ధనాపేక్ష లేనివాడు. చూడండి ఏం జరిగిందో, చూడండి ఏం జరిగిందో. సమూయేలు రాసిన 2వ గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. సమూయేలు రాసిన 2వ గ్రంథము, ఒక నిమిషం, 19వ అధ్యాయం 25వ వచనం. రాజును ఎదుర్కొనుటకై యెరూషలేముకు రాగా రాజు, మెఫీబోషెతు నాతో కూడా 25వ వచనం. మెఫీబోషెతు ఎందుకు రాలేదు అని అడుగుతున్నాడు. నువ్వు ఎందుకు రాలేదు? నేను ఆ రోజు నా కొడుకు నన్ను చంపాలనుకున్నప్పుడు నేను పారిపోయాను కదా, నువ్వు ఎందుకు రాలేదు? నువ్వు ఎందుకు రాలేదని ఎదుర్కోవడానికి వస్తున్న వ్యక్తిని ఎదుర్కోవడానికి వెళ్తున్నా దావీదు అడుగుతున్నాడు, ఎందుకు రాలేదు ఆ రోజు అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు సమాధానం. 26వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. అందుకతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడైన నేను కుంటివాడిని కనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకోనగా నా పనివాడు నన్ను ఏం చేశాడు? విషయం చెప్తున్నాడు. ఎప్పుడు అడిగితేగా నేను చెప్పట్లేదు, అడిగితేగా విషయం చెప్పట్లేదు. మనం ఈ లోపు అరే నువ్వు నాకు మోసం చేసావని వెళ్ళి అడిగేస్తాం మనం. నువ్వు ఎందుకు రాలేదు ఆ రోజు అని దావీదు అడిగితే, నాకు రావాలని కోరుకుంది, నేను కుంటున్నాను కదా, గాడిదకి వద్దాం అనుకున్నాను, కానీ నా పని నన్ను ఏం చేశాడు? మోసం చేశాడు, నేను రాలేకపోయాను అంటాడా. 26వ వచనం. 27వ వచనం ఏమంటాడు? షేబా, నీ దాసుడు నన్ను గురించి నా ఏలుడు రాజు ఒక నీతో అబద్ధం చెప్పాడు, నన్ను మోసం చేశాడు, నీ కాడికి వచ్చి అబద్ధం చెప్పాడు. అయితే నా ఏలుడు వాడే రాజుకు, నీవు దేవదూత వంటి వాడు, నీ దృష్టికి మేము ఏది అనుకూలమో దాన్ని చేయి, నీకు నచ్చించేయి, నీకు నచ్చించేయి అన్నాడా. నీకు నచ్చించేయి అని పనుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదు ఏమనుకుంటున్నాడు? వీడు మళ్ళీ వచ్చాడు, తిరిగి వచ్చాడు, నేను వస్తాను, మళ్ళీ వచ్చాడు, ఇంకేదన్నా నా దగ్గర నుంచి లాగేద్దాం వచ్చాడు అనుకుంటున్నాడు దావీదు. అంటే దావీదు ఎందుకు ఇలా అనుకుంటున్నాడు? నా మీద వీడు ఏం చేయాలనుకున్నాడు? తిరుగుబాటు చేయాలనుకున్నాడు. వీడు మంచోడు కాదనే ఒక చెడ్డ ముద్ర దావీదు మనసులో ఉండేసరికి మళ్ళీ వీడు తిరిగి వచ్చి ఇవన్నీ చెప్తూ ఉంటే మళ్ళీ నా దగ్గర నుంచి ఏదన్నా లాగేద్దాం ప్లాన్ వేస్తున్నాడేమో దావీదు అనుకుంటున్నాడు. అనుకుని ఏం మాట్లాడుతుంది చూడు దావీదు. 29వ వచనం. రాజు ఈ సంగతులను నువ్వు నాకు చెప్తున్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఇవన్నీ నాకు చెప్తున్నా పెట్టు, నువ్వు ఆడు మోసం చేశాడు, ఆడు అబద్ధం ఆడాడు, ఏం నాకు చెప్తున్నా పెట్టు నువ్వు. అంటే ఏ టైంలో ఈ కహాను నాకు చెప్తావు ఎరా నువ్వు అంటున్నాడు. చెప్తే ఏమంటాడు చూడండి. నీవును సేబాయును భూమిని పంచుకోమని చెప్పాను కదా, నేను చెప్పాను కదా, పండు మీరు నాకు ఇవన్నీ నాకేంటి చెప్తున్నావు అంటున్నాడు. చూడు దావీదు కూడా చాలా తెలుగుగా మాట్లాడుతున్నాడు అండి. ఎంత తెలుగుగా మాట్లాడుతున్నాడు అంటే, అరే నువ్వు పనుడు ఆస్తిని పంచుకోమని చెప్పాను కదా, పండు అంటున్నాడు. ఇంతకీ పనుడితో ఏం చెప్పాడు? చూడండి దావీదు కూడా చూడండి ఆ టైంలో ఎలా మాట్లాడుతున్నాడు. ఇది తప్పు లేదని తెలిసింది, అర్థమైంది. అర్థం ఏమన్నాడు? నీ పనుడు నువ్వు ఆస్తిని పంచుకోమని చెప్పారు, పంచుకోమంటున్నాడు. కానీ పనుడితో ఏం చెప్పాడు చూడండి. అదే సమయంలో రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. సమయంలో రాసిన 2వ గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. అందుకు రాజు మెఫీబోషెతుకు కలిగినదంతయు నీదేనని షేబాతో చెప్పగా, ఆస్తంతా ఎవరిదని చెప్పాడు? ఆస్తంతా పనుడిని చెప్పాడు. ఇప్పుడు వీడు వచ్చి ఈ మెఫీబోషెతు రాజా నాదే తప్పు లేదు, ఆడు మోసం చేశాడు, ఆడు అబద్ధం చెప్తున్నాడు, నమ్మేసామంటే పనులు ఏమంటాడు? ఆస్తిని ఇద్దరు పంచుకోమన్నాడు కదా అంటాడు. ఎందుకు ఆస్తిని ఇద్దరు పంచుకోమన్నాడా? ఆస్తి మొత్తం ఆయన తీసుకోమన్నాడు. కానీ మనోడు చెప్పేసరికి మరి కొంచెం న్యాయం అనిపించిందో నిజం అనిపించిందేమో, మళ్ళీ అన్నీ ఏం మరుతున్నాడు? ఇద్దరు పంచుకోమన్నాడు కదా అంటున్నాడు. కానీ మెఫీబోషెతు ఆస్తి ఇద్దరు పంచుకుంటారా అంటే మెఫీబోషెతు మాట్లాడుతున్న ఒక ముఖ్యమైన మాట చూడండి. 30వ వచనం ఏం మాట్లాడుతున్నాడు? అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడగు నీవు ఈ నగరకి తిరిగి క్షేమంగా వచ్చి ఉన్నావు గనుక అదంతా ఆడదు, నాకు ఆస్తి వద్దు, నువ్వు క్షేమంగా వచ్చా చాలా అంటున్నాడు. చూడండి మెఫీబోషెతు ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు క్షేమంగా వచ్చావు రాజా, అది నాకు చాలు, ఈ ఆస్తి వద్దు ఏమొద్దు నాకు అంటే. మెఫీబోషెతుకి దేని మీద పిచ్చలేదు, అసలు పిచ్చేలేదండి, దాని మీద ఆశ లేదు. కానీ దేవుడు అతగాడికి ఏమిచ్చాడు? 5 ఏళ్ల క్రితం అప్పుడు ఆస్తి మొత్తం పోయినా 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఆస్తిని ఇచ్చాడు. దేవుడు తనను ప్రేమించాడు కనుకనే జనాపేక్ష లేని మెఫీబోషెతుకు తిరిగి దేవుడు మళ్ళీ ఏమిచ్చాడు?
ఆస్తినిచ్చాడు. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న ఒక విలువైన మాట ఏంటంటే, రాజా నువ్వు క్షేమంగా వచ్చావు రాజా, నాకు అదే చాలు, నాకు ఆస్తి ఏమొద్దు, నాకు వద్దు, ఆస్తి వద్దు. ఏంటి మెఫీబోషెతు ప్రేమిస్తుంది ఆస్తినా దావీదునా? దావీదును ప్రేమిస్తున్నాడు అంటే, దావీదు నాకు మేలు చేశాడు కానీ దావీదు బాగుండాలని కోరుకుంటాడు. దావీదు ఇచ్చే ఆస్తి నాకెందుకు? దావీదు అంటాడు బాగున్నాడు అనుకోండి, అంతకన్నా ఇంకా ఎక్కువ వస్తాడు, ఇంకా బాగా చూసుకుంటాడు. రాజకుమారుడిగా ఉండే యోగ్యతనిచ్చాడు, రాజు బల్ల దగ్గర బోధించే అవకాశాన్ని ఇచ్చాడు. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దావీదు బాగుంటే నేను బాగుంటాను అనుకున్నాడు. దావీదు నువ్వు బాగుంటే చాలయ్యా, నీ ఆస్తి నాకు వద్దు అంటే. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం చెప్పనా, దావీదు మెఫీబోషెతుకి ఏమి లేదు, ధనాపేక్ష లేదు. ధనాన్ని ప్రేమించట్లేదు, దావీదుని ప్రేమిస్తున్నాడు. కానీ ఈ రోజున పరిస్థితులు ఏంటి చెప్పనా, వస్తువులు ప్రేమిస్తావు కానీ మనుషులు ప్రేమించాం. ఈ రోజు మనం వస్తువులు ప్రేమిస్తాం, మనుషులు ఏం చేయం, ప్రేమించం. కానీ వస్తువులు వాడుకోవాలి, మనుషులు ప్రేమించాలి. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనుషులు వాడుకుంటాం, వస్తువులు ప్రేమిస్తాం. ఈరోజు అండి, ఈరోజు ట్రెండ్ చెప్పనా, ఈరోజు ట్రెండ్ మనుషులు ఏం చేస్తాం, మనం వాడుకుంటాం, వస్తువులు ప్రేమిస్తాం. కాదు 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 కాదు, వస్తువులను వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. దేవుని పిల్లలమైన మనం ఎలా ఉండాలంటే, వస్తువులను వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. ధనాపేక్ష మీద మనకు పెద్ద ఆశ అంటూ ఉండకూడదు. అంటే ఆస్తి ఉండడం వేరు, ధనాపేక్ష ఉండడం వేరు. మళ్ళీ చెప్తానండి, ధనం ఉండడం వేరు, ధనాపేక్ష ఉండడం వేరు. ధనం ఉండడం పాపం కాదు, ధనాపేక్ష ఉండడం పాపం. మళ్ళీ చెప్తానండి. మనకు ధనం ఉండడం పాపం కాదు, ధనాన్ని సంపాదించడం కూడా పాపం కాదు. ధనం మీద ఏముండకూడదు, పిచ్చి ఉండకూడదు, అది చాలా ప్రమాదం. ధనం మీద పిచ్చి పెరిగింది అనుకోండి, అవసరం భార్యని చెప్పేస్తాం, పిల్లలు కూడా చెప్పేస్తాం మనం. ధనాపేక్ష ఉండకూడదు, అది సమస్త ఏమంటాడు, సమస్త కీడులకు మూలం. మెఫీబోషెతుకు లేదండి, నిజంగా అలాంటి ఆలోచన లేదండి. ఒకవేళ మెఫీబోషెతుకు అలాంటి ఆలోచన ఉంటే పనుడు ఏం చేయాలి, పిలిచి ఏంట్రా అది నాదే ఆస్తి, ఆడిస్తే మాత్రం నువ్వు తీసుకుంటావా, నాదే ఆస్తిని ఏం చేయాలి, గొడవకెళ్ళాలి. అంత పెద్ద నిందపడిన మెఫీబోషెతు మౌనంగా ఉన్నాడు. దేవుడు తన మౌనాన్ని చూశాడు, తిరిగి మళ్ళీ ఆస్తిని తనకే అప్పచెప్పాడు. మెఫీబోషెతు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆయనకి ధనాపేక్ష లేదు. దేవుని పిల్లలమైన మనం కూడా ధనాపేక్ష ఉండకూడదు, ధనం మీద పిచ్చి ఉండకూడదు. ఉంటే ఏమవుతుందో చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే, దాని మీద ఆశ పెరిగే కొలిది నువ్వు విశ్వాసం ఏమైపోతావంట, తొలగిపోతావు. ఆదివారం కూడా ఎందుకు ప్రార్థన రాలేదంటే, ఎక్కడికి వెళ్ళావు, ఏటకెళ్ళావు, దేని మీద ప్రభునికి అంటే, నీకున్న ప్రాబ్లమ్స్ నీకు కూడా నేను దాన్ని కాదంటలేదు. నీకు దాని మీద మక్కువ పెరిగే కొలిది అది నేను ఏం చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. అదే చెప్తున్నాడు బైబిల్. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించారంట, విశ్వాసం తొలగిపోయారంట, నానా బాధలు పడ్డారంట, తమను తామే. నిస్కరేది యోధ ధనాన్ని ఆశించాడు, వేసిన అప్పచెప్పాడు, వెళ్ళి ఊరు పెట్టుకొని చచ్చాడు. గెహాజీ కనబడుతున్నాడు మనకు, గెహాజీ ధనాన్ని ప్రేమించాడు, దాన్ని తెచ్చుకున్నాడు, గురువు గారిని మోసం చేశాడు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు, ఆడు తెచ్చుకున్నాడు, అది తన తరాలకి ఏం చేశాడు. సమస్త కీడులకు మూలం అది విశ్వాసం నుండి మనం తొలగించే ప్రమాదం ఉంది. మెఫీబోషెతు మనకు నేర్పిస్తున్నాడు, అరే నాకు ధనాపేక్ష లేదు, మీకు కూడా ధనాపేక్ష ఉండొద్దు. ధనాపేక్ష ఉంటే అది అనేక కీళ్ళకి ఏమైపోతుంది, మూలంగా మారిపోతుంది, దేవునికి మిమ్మల్ని దూరం చేస్తుంది. ఆయనకి అది లేదు కనుకనే మళ్ళీ దావీదుకి ఏం చేసింది, అది దగ్గర చేసింది. దావీదు మాట్లాడుతున్నాడు, నువ్వు నీ పనుడు ఏం పంచుకోండి, మళ్ళీ మాట మార్చేసి ఆ తర్వాత తెలిసి ఉంటుంది. ఆ తర్వాత మెఫీబోషెతు జీవితం ఎలా మారిపోయి చెప్పనండి. ఒకరోజు మెఫీబోషెతు ఎడల దావీదు ఆ తర్వాత ఎలాంటి భావన కలిగి ఉన్నాడో మీరు చూడగలిగితే, ఈ సంఘటనలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పనా. ఒకనొక రోజు ఏం జరుగుతుందంటే చూడండి, ఏం జరిగింది చూడండి, చాలా బాగుంటుందండి సందర్భం, చెప్పి ముగిస్తాను. ఒకనొక రోజు ఏం జరిగిందంటే దావీదు జీవితంలో ఈ సంఘటన అయిపోయింది. మెఫీబోషెతు మళ్ళీ చేర్చుకున్నాడు, దావీదు మళ్ళీ తిరిగి వచ్చేసాడు, హ్యాపీగా రాజ్యాన్ని పాలన చేస్తున్నాడు. ఇలా చేస్తున్నప్పుడు ఏం జరిగిందో ఒక మంచి సంఘటన మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే మెఫీబోషెతు అంత బాగున్నాడు కనుకనే అతగాడి జీవితంలో మేలు జరిగిందని నా ఆలోచన. సమయంలో రాసిన 2వ గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేశాడంట. దావీదు పాలన చేస్తున్నప్పుడు 3 సంవత్సరాల పాటు కరువు వచ్చిందంట. 3 సంవత్సరాలు
3 సంవత్సరాలు కరువు వస్తే ఏంటి ప్రతి సంవత్సరం కరువు వస్తుంది, పోయిన సంవత్సరం వచ్చింది, అంత ముందు సంవత్సరం వచ్చింది, ఏంటి కరువు వస్తుందని దావీదు డౌట్ వచ్చిందంట. మన దేశంలో కరువు కారణం ఏంటని దావీదు అనుకుని దేవుడితో మాట్లాడుతున్నాడంట. యెహోవాతో దావీదు యెహోవాతో మనం చేసిను అందుకు ఇలాగ సెలవిస్తున్నాడు. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడంట. 3 సంవత్సరాలుగా కరువు ఎందుకు వస్తుందేవా అని దావీదు దేవుడిని అడిగితే, ఇప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఈ కరువు కారణం ఏంటి చెప్తున్నాడు చూడండి. సౌలు గిబియోనీలను హతము చేసిన కనుక అతనిని బట్టి నరహంతుకులకు అతని ఇంటి వారిని బట్టి ఈ శిక్షకు ఈ కరువు కలిగిందని చెప్తున్నాడు. దేవుడు దావీదుతో ఏం చెప్తున్నాడు, దావీదు ఇంకో గిబియోనీలు అనే ఒక జాతి ఉంది, ఆ జాతి వారిని సౌలు ఏం చేశాడు, చంపించాడు. అలా చంపించిన దాన్ని బట్టి మీ దేశానికి ఏమొచ్చింది, కరువు వచ్చింది అన్నాడు. ఎందుకు వాళ్ళు చంపిస్తే ఇక్కడ కరువు రావడం ఏంటి? ఏమండి, ఆ గిబియోనులు చంపిస్తే దేశంలో కరువు రావడం ఏంటి అంటే, ఆ గిబియోనులకి ఈ దేశానికి ఏదో సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అంటే, దేవుడు ఆ గిబియోనులకి మాటిస్తాడు. ఏమని మాటిస్తున్నాడు చూడండి. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారు ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో నిబంధన చేసిరి. ఏమని? అయితే వారితో నిబంధన చేసిన 3 దినముల తర్వాత వారు తమ పొరుగు వారు తమ నడుమున నివసించిన వారిని తెలుసుకున్నారు. ఏమని ప్రమాణం చేశారంటే, ఈ గిబియోనులకు మేము నష్టం కలిగించమని దేవుడి దగ్గర ఏమి ఇచ్చారంట, ఇశ్రాయేలీయులు మాట ఇచ్చారంట. ఆ మాటని సౌలు ఏం చేశాడంటే మీరి గిబియోనులు చాలా మంది చంపించారంట. ఎప్పుడో సౌలు చంపించేస్తే దావీదు కాలంలో దేవుడు గుర్తుపెట్టుకుని ఇగో సౌలు చేసిన పనికి, గిబియోనులకు చేసిన పనికి దేశంలో ఏమొచ్చింది, కరువు వచ్చింది. ఎప్పుడైతే కరువు వచ్చిందో దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవా ఎందుకు కరువు వచ్చిందని అడిగాడు. ఇంకో మీరు గిబియోనులు చంపేశారు అందుకేమొచ్చింది, కరువు వచ్చింది. అప్పుడు దావీదు ఏం చేశాడంటే ఆ గిబియోనుల దగ్గరికి వెళ్ళి, మీకు ఏం కోరుకొని చెప్పండి, మీ కోరికను నెరవేరుస్తాను. మా వాడు ఎలాగ ఏం చేశాడు, మా రాజు ముందు రాజు ఏం చేశాడు తెలియక మిమ్మల్ని చంపేశాడు, తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, ఏదైనా అవకాశం ఇస్తే మేము అది చేస్తాం అన్నప్పుడు ఆ గిబియోనులు మాట్లాడుతున్నారు. ఏమని? ఇంకో సౌలు కుటుంబంలో ఇంకా కొంతమంది ఏమన్నారు, మిగిలి ఉన్నారు, బతికున్నారు. ఆ బతికున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు అప్పచెప్తే, ఆ బతికున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు అప్పచెప్తే మేము మిమ్మల్ని క్షమిస్తామని గిబియోనులు మాట్లాడారు. అప్పుడు ఏమవుతుందంటే, అప్పటికే ఒక 7 మనుషులు ఇంకా బతుకున్నారంట. 8 మంది బతుకున్నారంట. సౌలు కుటుంబంలో 8 మంది బతుకున్నారంట. 8 మంది బతుకుంటే ఈ 8 మందిని ఏం చేయమన్నారు వాళ్ళు? ఈ 8 మందిని అప్పగిస్తే మేము క్షమిస్తాం. మీ దేశానికి ఏం తగ్గిస్తారు దేవుడు? దేశంలో కరువు తగ్గాలంటే, గిబియోనులు క్షమించాలంటే సౌలు కుటుంబంలో బతుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అప్పచెప్పమంటున్నారు. అప్పుడు దావీదు ఏం చేశాడు చూడండి. నిజంగా దావీదు మెఫీబోషెతు ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుందండి. 21వ అధ్యాయం 5వ వచనం. వారు మాకు శత్రువులై మమ్మల్ని నాశనము చేయుచు ఇశ్రాయేల్ సరిహద్దుల్లో ఉండకుండా మమ్మల్ని లయమొగినట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వారిని కుమారుల్లో 7 మాకు అప్పగించండి అని అడిగారు. అప్పుడు ఏం జరిగింది? యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియోను పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసిదమని రాజుతో మనవి చేయగా రాజు వారిని అప్పగించును. ఏం చేశాడు? మీరు ఆ 7 మాకు అప్పచెప్తే వాళ్ళు ఉరేసేస్తామని చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు దావీదు ఏం చేశాడు? 7వ వచనం. తానును సౌలు కుమారుడియగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడియగు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక ఈ మెఫీబోషెతు పక్కన పెట్టాడంట, మిగతా వాళ్ళని అప్పచెప్పేశాడంట. అసలు యాక్చువల్గా ఏం చేయాలి దావీదు? ఈ మెఫీబోషెతును కూడా ఏం చేయాలి? అడిగినందుకు అప్పచెప్పాలి. కానీ యోనాతానుని బట్టి ఇంకా కృతజ్ఞత కలిగి ఉన్నాడు కనుక దావీదు ఈ మెఫీబోషెతు అప్పగించకుండా మిగతా వాళ్ళందరూ అప్పచెప్పేశాడంట. అప్పచెప్పేస్తే మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఏం చేశాడు? ఊరేసి చంపేశారంట. ఎప్పుడైతే వాళ్ళ కోపం చల్లారిందో దేవుడు కూడా చల్లారాడు. దేశంలో ఏం తగ్గింది? కరువు తగ్గింది. అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, చివరి వరకు దావీదు చివరి వరకు ఈ మెఫీబోషెతుని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. అంటే ఆ తర్వాత మెఫీబోషెతు మీద దావీదుకి ఏం కలిగి ఉంటుంది? మళ్ళీ ప్రేమ కలిగింది. ఎందుకు మళ్ళీ దేవుని ప్రేమలోకి వెళ్ళాడంటే, మెఫీబోషెతు కృతజ్ఞత కలిగిన వాడు. ఆ కృతజ్ఞత దేవుడికి నచ్చింది. మళ్ళీ చక్కని అవకాశాన్ని దేవుడు ఏం చేశాడు? మెఫీబోషెతుకి దావీదు ద్వారా దేవుడు ఇచ్చాడు. అంటే మెఫీబోషెతు జీవితం నుండి మనం నేర్చుకున్న 5 పాఠాలు. మొట్టమొదటిది ఏంటంటే, సమస్తాన్ని కోల్పోయాడు. కానీ సమస్తాన్ని కోల్పోయిన మెఫీబోషెతు మళ్ళీ దావీదు ద్వారా దేవుని ప్రేమను పొందుకున్నాడు. అలా పొందుకున్న ఆయన ఆ జీవితం అలా వెళ్తున్నప్పుడు ఆయన జీవితంలో కొన్ని నిందలు ఆ నిందలు కూడా ఆయన తట్టుకున్నాడు, నిలబడగలిగాడు. ఎప్పుడైతే ఆ తట్టుకొని నిలబడగలిగాడో కృతజ్ఞత కలిగి జీవించగలిగాడు కనుక ఆ కృతజ్ఞతకు మళ్ళీ తిరిగి తన ఆస్తిని మళ్ళీ ఏం చేశాడు?
పొందుకున్నాడు. అంటే మెఫీబోషెత్ జీవితం మనకు అంచులంచులుగా ఏమి నేర్పుతుందంటే, ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆయన జీవితం ఏమి నేర్పుతుందంటే, ఆయన దేవుడు ఎలా ఉన్నాడు, నమ్మకం కలిగి ఉన్నాడు. దేవుని యెడల నమ్మకం కలిగి ఉన్నాడు కనుకనే ప్రతి సమయంలో, ఆపద వచ్చిన ప్రతి సమయంలో, ఇబ్బంది వచ్చిన ప్రతి సమయంలో దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, సహాయం చేస్తున్నాడు, గట్టెక్కిస్తూనే ఉన్నాడు. నేను ఇందు మూలంగా మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు దేవుడి యెడల నమ్మకం కలిగి ఉంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దేవుడు తిరిగి ఆ ప్రాబ్లం నుంచి మళ్ళీ ఏం చేస్తాడు, నిన్ను గట్టెక్కిస్తాడు. మెఫీబోషెతుని గట్టెక్కించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఖచ్చితంగా గట్టెక్కిస్తాడు. దేవుడి మీద నమ్మకం కలిగి ఉందాం, దేవుడి మీద ఆధారపడదాం. ఖచ్చితంగా దేవుడు కొంచెం లేట్ అయినా మనకి ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. వచ్చిన మీరందరూ మీకున్న ఇబ్బందుల నుండి, మీకున్న సమస్యల నుండి దేవుని ద్వారా మళ్ళీ తిరిగి మేలు పొందాలని, దేవుడి చేత ఆదరింపబడాలని, దేవుడి సహాయాన్ని మీరు పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, నేను మెఫీబోషెతు జీవితం తండ్రి ఎన్నో పాఠాలు మేము నేర్చుకున్నాం. ఆయన సమస్తాన్ని కోల్పోయాడు, మేము కూడా కోల్పోతామని మాకు అర్థమవుతుంది. ఆయన మళ్ళీ తిరిగి పొందుకున్నాడు, మళ్ళీ మేము తిరిగి పొందుకుంటామని మాకు అర్థమవుతుంది. ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు, మేము కృతజ్ఞత కలిగి ఉండాలని మాకు అర్థమవుతుంది. ఆయన నిందల పాలయ్యాడు, మేము నిందల పాలు అవుతామని మాకు అర్థమవుతుంది. ఆయన ధనాపేక్ష లేనివాడుగా ఉన్నాడు, మేము కూడా ధనాపేక్ష లేనివారుగా ఉండాలని మాకు అర్థమవుతుంది. మెఫీబోషెతు జీవితం నుండి నేను ప్రతి విషయాన్ని మేము ఆదర్శంగా తీసుకొని ఆయనలా మేము బ్రతుకుతూ మీకు దగ్గరగా జీవిస్తూ మీరున్న రాజ్యం చేరే అదృష్టాన్ని మా అందరికీ మీరు దయచేయమని తదుపరి కార్యక్రమంలో తండ్రి చేతులు మంచడానికి మేము ప్రయత్నం చేస్తుండగా ఆ కార్యక్రమం ద్వారా కూడా మీరే మహిమకంతా ప్రభావం పొందుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.